హాయ్ ఫ్రెండ్స్, మీరు చాలా రైస్ రెసిపీస్ ట్రై చేసి ఉంటారు. ఎప్పుడైనా పొటాటో రైస్ తిన్నారా? ఒకసారి అయితే నా స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఒక పర్సన్కి చేస్తున్నాను. దీనికైతే ఒక ఆనియను, రెండు పొటాటోలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఆనియన్ పొడవుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని, పొటాటోస్ కూడా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత పొటాటో ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్గా, పొటాటో ముక్కలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలోనే కొంచెం సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ పొటాటోస్కి ముక్కలకి బాగా పడుతుంది, చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, ఆనియన్స్ బ్రౌన్గా, పొటాటోస్ పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా అయ్యే వరకు అయ్యాకైతే గరం మసాలా ఎక్కువ, కొంచెం కారం వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని కుక్ చేసుకున్న రైస్ అంతా వేసుకొని హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అంతా కలిసేలా కలుపుకొని రైస్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే, అంతే.